పార్లమెంటు తెరాస అభ్యర్థి బీబీ పాటిల్ తన స్వగ్రామమైన కామారెడ్డి జిల్లా మద్దూర్ మండలంలోని సిర్పూర్ గ్రామంలో కుటుంబ సభ్యులతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన స్వగృహంన మీడియా సమావేశంలో మా కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మాకు గెలుపు అని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రోడ్లు, కామారెడ్డిలోని పాస్పోర్ట్ కేంద్రం మరియు ఎన్నో చేశామని, ఖచ్చితంగా గెలుపు మాదే అని అన్నారు. అవసరం ఇచ్చినందుకు సీఎం గారికి ప్రజలకు కృతజ్ఞతలు చెప్తాను. మీకు అందరు గుర్తుంది, గత 5 సంవత్సరాలు ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్కన సంక్షేమ కార్యక్రమం చేసుకొని ప్రజాసేవ చేసుకున్నాం. ఎప్పుడైతే ఒక మేనిఫెస్టో పెట్టుకొని ఒక పార్టీ పనిచేస్తారు, కానీ అంతా కూడా మొత్తం కంప్లీట్ చేయాలి. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేనిఫెస్టో కంప్లీట్ చేసుకొని ఇంకా మేనిఫెస్టో లేని ప్రొజెక్ట్ కూడా చేసుకున్నాం. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బంధు పథకం కానీ, రైతు బీమా పథకం కానీ, కేసీఆర్ కిట్ కానీ, సింగిల్ ఉమెన్ పెన్షన్ కానీ, బీడీ కామర్ పెన్షన్ కానీ, ఇటువంటి పని చేసి ప్రజాసేవ చేసినాం. తప్పకుండా ప్రజలు కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మా మీద నమ్ముకొని కాంగ్రెస్ వాళ్ళు వేరే మేనిఫెస్టో పెట్టుకుంటే కూడా వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు నమ్మకుండా మాకు ఓటు వేసి గెలిపించింది. అందుకోసానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాం. మీకు అందరు గుర్తుంది, గత 5 సంవత్సరాల కేంద్రం నుంచి వేరే డెవలప్మెంట్ తీసుకొని వచ్చినాం. మాట్లాడతాం జాతీయ హోదా అంటే ఒక 90% పేమెంట్ ఏమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది, 10% పేమెంట్ ఏమో గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ నుంచి వస్తుంది. ఇటువంటి సబ్సిడీ అట్లా ఉంటాయి. అందుకోసం ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా మేము పార్లమెంట్ ఎంపీ అయిన తర్వాత స్టేట్ క్వశ్చన్కి ఇటువంటి పని తప్పకుండా చేసుకుంటామని ఒక్కొక్కటి మీకు చెప్తున్నాం. అందరూ కూడా